హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికిరణ్ వ్లాగ్ 69. మీరు ఎప్పుడైనా బాలయ్య మాల్కి వెళ్ళారా? వెళ్ళకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. వెళ్ళినా కూడా చూసేయండి, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు అండ్ ఇప్పుడు మాల్ ఒకే విధంగా ఉండకపోవచ్చు. వీడేంటి బాలయ్య మాల్ అని వాల్యూ జోన్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ మాల్కి ఇంత క్రేజ్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ బాలయ్య బాబు. మాల్కి బయట పార్కింగ్ దగ్గర KFC అండ్ ఎస్కలేటర్ నుండి పైకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో బాలాజీ ఫ్యామిలీ దబా ఉంది. రైట్ సైడ్లో ఫుడ్ హబ్ కూడా ఉంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి అట్రాక్టివ్గా బొమ్మలు కూడా పెట్టారు బయట. ఎంటర్ అవ్వగానే బాంబ్ చెకింగ్ చేశారు. రండి రండి కూర్చోండి అని బాలయ్య వెల్కమ్ చెప్పాడు అందరికి. రండి కూర్చోండి. ఈరోజు ఫుల్ షాపింగ్ చేసేయాలి. స్టార్టింగ్లోనే కాస్ట్లీ సూట్ కేసులు ముందెట్టాడు, వద్దు అని స్కిప్ చేశా. కౌగి హెల్త్కి మంచిది, రేట్ 539 అంట. 500 అయితే కంపల్సరీ కొనేసేవాడిని. కూల్ డ్రింక్స్ కంటే జ్యూసెస్ తాగడం చాలా బెటర్. బై 1 get 1 అంట. బై 1 get 3 ఇచ్చినప్పుడు చూద్దాం. న్యూటెల్లో ఏమో చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి, మనకేమో పెద్ద బాక్స్ కావాలి. సో ఇది కొనలేకపోతున్నా. ఒక్కొక్క ఐటెంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టాఫ్ అందరికీ OCD ఉందనుకుంటా. ఒక ప్యాటర్న్లో అన్ని నీట్గా సర్ది పెట్టారు. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెలిచోడు. వీళ్ళ తెలివికి సలాం. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. వాటర్ బాటిల్స్ ఎవరు కొనుక్కుంటారులే అనుకుంటాం మనం, కానీ మాల్కి వచ్చే వాళ్ళలో మ్యాక్సిమం ఎవరు వాటర్ బాటిల్ క్యారీ చేయరు. ఇక్కడ నుంచి వాటర్ బాటిల్స్ పిక్ చేసుకుని తాగి బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ చేసుకుని మనీ పే చేస్తారు. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. పేరెంట్స్ ఇవి కంపల్సరీ కొనాలని పెద్ద ప్యాకెట్స్ పెడతారు, చిన్న ప్యాకెట్స్ పెట్టకుండా. మయోనీస్ని మన దగ్గర బ్యాన్ చేశారు, కానీ ఇక్కడ అమ్ముతారు ఎందుకంటే ఇవి సర్టిఫైడ్ మయోనీస్. డోరేమాన్ మనల్ని కూడా మిర్రర్ వరల్డ్కి తీసుకెళ్తే ఫస్ట్ అందరం ఇలాంటి మాల్లో ఇలాంటి చిప్స్ అన్ని తినేయాలనుకునే వాళ్ళం. ఈ ప్యాకేజింగ్ని అండ్ షారుఖ్ ఖాన్ని చూసి సడన్గా పాన్ మసాలా అనుకున్నా. మందుబాబులు స్టఫ్గా ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు. రూపాయికి 10 చెకోడీలు వచ్చే రోజులే బాగుండేవి. మా ఇంట్లో రేషన్ షాప్లో ఇచ్చి అప్పడాలే తినా, ఇందులో ఇంకా సపరేట్గా కొనుక్కుని తింటానా నేను? ఇవైతే మార్కెట్ నుంచి 1 కిలో తెచ్చుకుని వేపుకుని తినేవాళ్ళం. చైల్డ్హుడ్ ఫేవరెట్ స్నాక్. రావాలమ్మా రావాలి, బ్యాచిలర్స్ అందరూ ఈ చోటికే రావాలి. కెచప్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా? మనకైతే రెండే తెలుసు, ఒకటి గ్రీన్ సాస్, ఒకటి రెడ్ సాస్. హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ వాళ్ళు ఇలా క్లీన్ అండ్ నీట్ ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ దగ్గరికి అసలు రారు. ఆయిల్ ఏంట్రా ఇలాంటి ప్యాకెట్స్ అండ్ డబ్బాల్లో వేసారు, మగ్గుల్లో బకెట్లో వేయకుండా అంటారు. బర్త్డే అనగానే ఇలాంటి చాక్లెట్ ప్యాకెట్లు కొనేయాలి, క్లాస్ అంతా పంచేయాలి. మెల్లగా ఒకటి లేపేద్దాం. దీనికోసం చిన్నప్పుడు రక్తాలు చిందించేవాళ్ళం. నూడిల్స్ 30 minutesలో ప్రిపేర్ అయ్యే 2 minutes నూడిల్స్. మనం తినేటప్పుడు ఆర్ తాగేటప్పుడు మాత్రమే వచ్చే యాడ్ దీనిది మాత్రమే. వీళ్ళ ఇంకొక మార్కెటింగ్ స్ట్రాటజీ, బట్టలు ఉతికే డిటర్జెంట్స్ దగ్గర బట్టలు ఆరేసే హ్యాంగర్స్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉంది వీళ్ళకి. ఇది అసలైన ఫుడ్ అంటే, ద రియల్ OG ఫుడ్. లూజ్ ఐటమ్స్ని ఇరుకైన ప్లేస్లో పెట్టకుండా జనం ఫ్రీగా తిరిగి ప్యాక్ చేసుకునేలాగా పెద్ద స్పేస్లోనే పెట్టారు. పౌడర్ అండ్ స్పైసెస్ అంట, మనకు గుంటూరు కారం ఉందేమో చూడాలి. చాలామంది సామాన్లు కొంటారు, కానీ వాటిని సంచుల్లో వేసి అటకెక్కించి దాచుకుంటారు. బై 1 get 1 ఫ్రీ ఫేషియల్ టిష్యూస్ అని పెట్టి ఈ మూతలు అండ్ గ్లాసులు పెట్టారు. ఇలాంటి చోటే మనం అడుగు ఆచితూచి వేయాలి. ఒక్క సామాను ముట్టుకున్న అదేమైనా డ్యామేజ్ అయిందా అయిపోయాం. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్. వీళ్ళకి నిజంగానే OCDగా ఉంది. ఎంత వరుసగా పెట్టారు చూడండి అసలు. ఫుట్వేర్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. జెంట్స్కి, లేడీస్కి, కిడ్స్కి hundreds of వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని డిజైన్స్ ఉంటే అస్సలు సెలెక్ట్ చేసుకోలేరు ఏది కొనాలని. పిల్లల్ని ఇటు సైడ్ అస్సలు తీసుకురాకండి, ఎందుకంటే మీ జేబు మొత్తం ఖాళీ చేసేస్తారు. బౌన్సింగ్ బాల్ 5 rupees ఒకటి ఉండేది, ఇప్పుడు 699కి 24 pieces అంట. ఫోటోలు దిగించాలే కానీ పెట్టేయండి అక్కడ తిరిగి. బ్యాట్స్మెన్ ఇస్ స్టాండింగ్, AC చలిబుట్టింగ్, 6 కొట్టింగ్, ఇట్స్ ఎన్ అవుట్ అండ్ యూ గెట్ అవుట్. స్టార్టింగ్లో ఉన్న వాటికంటే ఇంకా కాస్ట్లీగా ఉన్నాయి. బ్యాగ్స్ hundreds ఉంటాయి, లగేజెస్ thousandsలో ఉన్నాయి. సింగిల్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన బ్లాంకెట్స్. ఈ బుడ్డ ప్లాస్టిక్ అలోవెరా ప్లాంట్ 199 rupees అంట. వావ్ నైస్. ఏమి ఈ చెట్ల అందం. ఈ అడవి మనిషివుడు చెట్లలోంచి వస్తున్నాడు. అదేమైనా ఒలింపిక్ జ్యోతి అనుకున్నావారా అలా పట్టుకుని నుంచున్నా? రీల్స్ బ్యాచ్ అనుకుంటా. ఆ జుట్టు ఒరిజినల్ అనుకుంటున్నారేమో, లైవ్లో చూసాను నేను, పక్కా డూప్లికేట్ అది. అండ్ ఫుల్ మేకప్. సో రీల్స్ చూసి మోసపోకండి గైస్. మొబైల్ యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నాయి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? ఒక్కో డిజైన్ ఒక్కో కంట్రీ ఫ్లాగ్ లాగా ఉంది. కర్టెన్స్కే కర్టెన్స్ పెట్టారు వీళ్ళు. ఎలివేటర్ చూసా, ఎస్కలేటర్ చూసా, కానీ ఇది ట్రావెలేటర్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నా అయిపోయారు. మాల్కి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు కూడా పెట్టారు. మా దరిద్రం, పైకి వెళ్ళే ట్రావెలేటర్ ఆగిపోయింది, కిందకి వెళ్ళేది ఆగిపోయినా బాగుండు. ఆ రెడ్ కలర్ టీషర్ట్ పిల్లోడు తప్పిపోయాడు, సో అతన్ని కస్టమర్ సర్వీస్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఉమెన్ క్లోతింగ్ అండ్ యాక్సెసరీసే ఉన్నాయి. లేడీస్ 90% టైం ఇక్కడే ఉంటారు. చమక్ చమక్ అని మెరిసిపోయే నక్లీస్లు, ఎన్నో కలర్ఫుల్ అండ్ డిజైనర్ శారీలు, హ్యాండ్తో క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్, రెడీమేడ్ డ్రెస్సెస్ వితౌట్ హ్యాండ్స్. లేడీస్ ఎక్కువ మంది పైన ఉంటారని కొన్ని కిచెన్ యాక్సెసరీస్ కూడా పెట్టేశారు ఇక్కడ. మా చింటూ బాబుకి మా పిన్ని బట్టలు కొంటుందంట చూడండి.
బట్టలు కొనాలి ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ లేడీస్ దానిలోనా? అయినా సెకండ్ ఫ్లోర్ మొత్తం మెన్స్ వేర్ అనుకుంటా, వెళ్ళిపోయి చూసేద్దాం అంతా. పైకి ఎంటర్ అవ్వగానే రామ్రాజ్తో వెల్కమ్ చెప్పారు. రామ్రాజ్ షర్ట్లు ప్యూర్ వైట్, మగాళ్ళ మనసులు కూడా ప్యూర్ వైట్. ఇక్కడ కుర్తాలు ఉన్నాయి, అవి ఫంక్షన్కి వేసుకునే కుర్తాల్లా లేవు, హాస్పిటల్లో పేషెంట్స్ వేసుకునే కుర్తాల్లాగా ఉన్నాయి. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మొత్తం మెన్స్ వేరే ఉంటాయి అనుకుంటే గర్ల్స్ వేర్ కూడా ఇరికిచ్చేసారు దీనిలో. లేడీస్ బట్టలకి ఇంట్లో బీరువాలోనే ప్లేసులు కూడా కాదు, మాల్లో ప్లేస్ కూడా సరిపోట్లే. మా చింటూ బాబుకి డ్రెస్ కొంటుందంట మా పిన్ని. వాడేమో ఈ కలర్ కాదు వేరే కలర్ కావాలని అడుగుతున్నాడు, పింక్ అంట. మెన్స్ బట్టలు ఏదో మూలకు పెట్టినట్టున్నారు, ఇక్కడ మొత్తం లేడీస్ బట్టలే ఉన్నాయి. ఇంకా అమ్మయ్య ఇప్పుడు కనిపించాయి మన బట్టలు. ఎథనిక్ వేర్ ఫంక్షన్కి కొంటాం, ఇంకా 5 years తర్వాత కూడా వాడడం. మాల్ మొత్తంలో ఒక 100 మంది పిల్లలు ఉంటే అందులో అల్లరి చేసే దానిలో ఫస్ట్ వీడు అండ్ సెకండ్ వీడు. మాల్ పీకి పందిరేస్తున్నారు. ఈ హుడీ ఏదో బాగుంది, క్వాలిటీ చూద్దాం. క్వాలిటీ బాగానే ఉంది. 30% ఆఫ్ అంట, ఒక 300లో వచ్చేస్తుందేమో చూద్దాం. ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ తక్కువ 1200 అంట. 2 చేతులు జోబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో కుట్టుకునేలాగా క్లాత్ పీసులు కూడా అమ్ముతున్నారు. వింత షాప్ నేమ్స్ చూసా ఇందులో. ఇదేమో క్రోగ్ అంట, యూ టర్న్ టువర్డ్స్ యూత్, కిల్లర్, పాక్స్, ఇండియన్ టెర్రైన్, స్పైకర్, కాపూస్, నెక్స్ట్ చౌదరీస్ అండ్ రెడ్డీస్ కూడా ఉంటుందేమో. ఈ షాప్ నేమ్ వచ్చేసి మఫ్టీ. ఇక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు ఉంటారు, జాగ్రత్త. అరుదైన కుందేలు, కలర్ ప్లస్లో కలర్ఫుల్ బట్టలు, ఇవన్నీ ఇంకా మనకు తెలిసిన నేమ్సే, ఎప్పుడు వినేవే. ఇప్పటికీ ఒక ఐటమ్ కూడా కొనకుండా తిరుగుతున్నామని వార్నింగ్ ఇస్తున్నాడు. కిందకెళ్ళి కొంటామనగానే వెళ్ళి కొనండి అన్నాడు. సీలింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా పెండింగ్ ఉంది. స్టోర్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ డిజైన్స్ చేయించేసుకున్నారు. మొత్తం సీలింగ్ వర్క్ కంప్లీట్ అయితే ఇంకా కిరాక్ ఉంటుంది మాల్. తప్పిపోకుండా మాల్లోనే ద సేఫెస్ట్ ప్లేస్లో కూర్చున్నారు. వీళ్ళు కన్ఫర్మ్గా ఏదైనా లేపేద్దామని ప్లాన్ వేస్తున్నారు. ఏం దొరకలేదని పాపం వెళ్ళిపోతున్నారు ఫీల్ అవుతూ. అక్కడి వరకు 2 అల్లరి పిల్లలు, ఇప్పుడు 5 అల్లరి పిల్లలు. చెప్పాగా మా దరిద్రం అని. పైకి వచ్చే ట్రావెలేటర్ ఇప్పుడు పనిచేస్తుంది. సామాన్లన్నీ చేత్తో పట్టుకుని అలా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్కి వేసుకునే మంచి మంచి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో ఇలా చేపలను కూడా వేసి అమ్ముతున్నారు. వాటర్ అనుకుని తాగేకండి, ముళ్ళలు గుచ్చుకుంటాయి. ఓం భీం బూస్ట్ అవాహయామి శైతాన్ కా బచ్చా. రివర్స్లో నాకే వేస్తున్నాడు మళ్ళీ మంత్రం. ఈ చిన్న బ్యాగ్ బాగుంది, రేట్ ఎంత అని చూస్తే 345 అంట. బహుశా దీనిలో 300 పెట్టిస్తాడేమో అనుకున్నాం, కానీ ₹1 కూడా లేదు దానిలో. సంతూర్ మమ్మీయా, సంతూర్ మమ్మీ. ఫిష్ చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ మీద పెట్టారు ఎవరో. పుష్ప చక్ర గోల్డ్. నీ అవ్వ టీ ఎంత తాగినా నిద్ర తగ్గేదేలే. బిల్లింగ్ కౌంటర్ దగ్గర స్టాఫ్ తక్కువగా ఉన్నారు. బిల్ అండ్ ప్యాకేజింగ్ 2 చేసేది ఒకలే. 2 కౌంటర్స్కి కలిపి ప్యాకింగ్ చేయడానికి ఒకరుంటే బాగున్నాను. కస్టమర్ సర్వీస్ పాయింట్. ఏదైనా ఐటమ్ రిటర్న్ ఇవ్వాలన్నా, ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా వీళ్ళనే కాంటాక్ట్ అవ్వాలి. బిల్లో మీకు ఏమైనా తేడా కనిపించినా ఆర్ ఏదైనా ఐటమ్ మీకు అప్పటికప్పుడే వద్దనుకున్నా ఇన్స్టెంట్ రిఫండ్ ఇచ్చేస్తారు. ఆర్ సేమ్ ప్రైస్కి వేరే ఐటమ్స్ కొనుక్కోవచ్చు. మాల్లో ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ ఇస్తే పేరెంట్స్ అదిని ఇక్కడికి రావాలి. ఈ పాప నాకు తెలుసు, కానీ ఒక్కసారి అది కూడా 2 minutes మాత్రమే చూసా, అందుకే గుర్తుపట్టలేకపోయా. ఇలా బాబాయ్ వచ్చాక అప్పుడు గుర్తొచ్చింది పాప. ఫైనల్లీ మాల్ అంతా ఖాళీ చేసాం. ఈ కవర్లో జస్ట్ 2 ప్యాకెట్స్ నవ్వి, మిగతా అన్ని మా పిన్ని వాళ్ళయ్యా. అన్స్టాపబుల్ స్నో మ్యాన్. ఒక ఐటమ్ దగ్గర ఇంకొక ఐటమ్ ఆఫర్ ప్రైస్ పెట్టి ఒరిజినల్ ప్రైజే ఛార్జ్ చేశారు. సో ఆ ఐటమ్ రిటర్న్ ఇచ్చేసి రిఫండ్ తీసుకున్నాం. నేను కొన్న 2 ప్యాకెట్స్ ఇదే, buy 1 get 1 ఫ్రీ. మీకు ఎక్కడైనా ఈ స్ప్రింగ్ మురుగులు కనిపిస్తే ట్రై చేయండి ఒకసారి. వర్త్ వర్మ, వర్త్ వేరే లెవెల్ వర్మ అంటారు నన్ను. ఈ రోజుకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాలయ్య బాబు మీకు ఏదో చెప్తాడంటే వినండి. ఉత్తి చేతులతో వెళ్లకుండా లైక్ చేసి వెళ్ళండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా ముఖ్యమే.